పారిశ్రామిక విధానాలలో రత్న, మినీ రత్న, నవరత్న, మహారత్న చాలా ఇంపార్టెంట్ కదా ఈ టాపిక్. రత్న హోదా ఎవరిస్తారు, ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుందో తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ రత్న ఓన్లీ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్ణయిస్తుంది. ఇది 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి మారింది. మహారత్న ప్రజెంట్ 14 ఉన్నాయి, నవరత్న 26. మినీరత్న హోదా రావాలి అంటే 3 years ప్రాఫిట్ ఉండాలి, 300 crores లేదా 50% ఆఫ్ నెట్ వర్త్ మనం ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. మినీరత్న 1 1997, 3 years రెగ్యులర్గా ప్రాఫిట్ చూపెట్టాలి, ప్లస్ 1 year ప్రాఫిట్ 30 crore కంటే ఎక్కువ ఉండాలి. బెనిఫిట్స్ ఏంటంటే 500 crores లేదా నెట్ వర్త్ ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు మనం. అదే నవరత్న 1997 మినీరత్న 1 స్టేటస్ ఉండాలి, ప్లస్ షెడ్యూల్ ఏ స్టేటస్ ఉండాలి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, రేటింగ్ అనేది గుడ్ ఆర్ ఎక్సలెంట్ ఉండాలి, స్కోర్ అనేది 60 or 100 ఉండాలి. 100కి 60 స్కోర్ ఉండాలి. 6 ఇండికేటర్స్ ఉంటాయి, నాట్ మచ్ ఇంపార్టెంట్. బెనిఫిట్ ఏంటంటే 1000 crores లేదా 15% ఆఫ్ నెట్ వర్త్ మ్యాక్సిమంగా ఇన్ సింగిల్ ప్రాజెక్ట్లో మనం ఖర్చు చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే 30% ఆఫ్ నెట్ వర్త్ ఇన్ ఆల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మహారత్న. ప్రజెంట్ మనకు మహారత్న 14 ఉన్నాయి, నవరత్న చూస్తే 26 ఉన్నాయి. కరెంట్ అప్డేట్ ఇది. దీనికి నవరత్న హోదా ఉండాలి, ప్లస్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదై ఉండాలి, ప్రపంచ ఉనికిలో ఉండాలి, లాస్ట్ 3 years ప్రాఫిట్ చూపెట్టాలి, టర్నోవర్ అనేది 25,000 crores కంటే ఎక్కువ ఉండాలి, నెట్ వర్త్ 15,000 crores కంటే ఎక్కువ ఉండాలి, నెట్ ప్రాఫిట్ అనేది 5,000 crores కంటే ఎక్కువ ఉండాలి. అదే బెనిఫిట్ ఏంటంటే 5,000 crores లేదా 15% ఆఫ్ నెట్ వర్త్ ఇన్ సింగిల్ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ 30% ఆఫ్ నెట్ సేలింగ్ ఇన్ ఆల్ ప్రాజెక్ట్స్.